హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా విశాఖపట్నంలోని ట్రేడ్ ఫెయిర్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పోర్ట్ స్టేడియంలో ట్రేడ్ ఫెయిర్ని అయితే ఏర్పాటు చేశారు. అంటే ఎగ్జిబిషన్ లాగా అనమాట. అన్నింటినీ కూడా ఎగ్జిబిట్ చేస్తారు. సో ఒకటేమిటండి, ఎలక్ట్రికల్ వెహికల్ నుంచి సోఫాలనే కాదు, బెడ్షీట్స్ అని, కవర్స్ అని, బట్టలని, చెప్పులని, ఇయర్ రింగ్స్ అని, అదేవిధంగా తిండికి సంబంధించిన ఐటమ్స్, ఫుడ్ స్టాల్స్ లాగా, అంటే స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళ బిజినెస్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారనమాట. సో మనం ఇక్కడే కొనాలని ఏమి ఉండదు. వాళ్ళ షాప్ అడ్రస్తో విజిటింగ్ కార్డ్ అది మనకి ఇస్తారు. ఏవైనా డౌట్స్ ఉంటే మనకి క్లారిఫై చేస్తారనమాట. సో వాళ్ళ అడ్రస్ ఉంటుంది కాబట్టి మనకి ఆ ప్రోడక్ట్ నచ్చి, అంటే ఇప్పుడనే కాదు ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా సరే మనకి కావాలనుకున్నప్పుడు వాళ్ళని విజిట్ చేయొచ్చు అనమాట. టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్ ఒక పర్సన్కి. సో అది 1000 రూపీస్ అని ఉంది కదా, అది కూపన్స్ అనమాట, లక్కీ కూపన్స్ అక్కడ ఫిల్ చేసి వెయ్యాలన్నమాట. సో ఏదైనా మనకి కూపన్ లక్కీ డ్రా అలా వస్తే స్పోర్ట్స్ క్లబ్లో మనకి ఆఫర్ అది ఉంటుందన్నమాట. సో ఆర్ఓస్ ఇలాంటివన్నిటి గురించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే మనకి షేర్ చేస్తారు. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. సో ఇలా కొన్ని ప్రోడక్ట్స్ దగ్గర మేమైతే తెలుసుకోవటం జరిగింది. ఆర్ఓ రిలేటెడ్, నెక్స్ట్ ఆదివాసీ హెయిర్ ఆయిల్, అలా వాటి గురించి కూడా తెలుసుకొని కొన్నింటిని అయితే తీసుకోవటం జరిగిందనమాట. నచ్చినవి తీసుకోవచ్చు, లేదా ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు కావాలి అనుకుంటే వాటిని వాళ్ళ అడ్రస్ ఇస్తారు కదా, దానికి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో అన్ని ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయండి. ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, 3D ఫ్రేమ్స్, 2D ఫ్రేమ్స్, నెక్స్ట్ యాంటిక్ పీసెస్ అయితే సూపర్గా ఉన్నాయి. ఫౌంటైన్స్ అయితే చాలా బాగా నచ్చేసాయి. సో ఇలా ఒకటేమిటి చాలా రకాలే ఉన్నాయి. ఈ వీడియోలో కొంతవరకు యాడ్ చేస్తాను. ఇంకా పార్ట్ 2 కూడా ఉంటుంది. ఒకే వీడియోలో మొత్తం అయితే మనకి బాగా వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కదా, అందుకు 2 పార్ట్లు లాగా మనం చూద్దాము. సో ఈ వీడియోలో అయితే కొన్నింటిని చూపిస్తాను, చూసేసేయండి ఏంటేంటి ఉన్నాయి ఏంటనేది. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడిగేసేయండి. అయితే ఇది ఈ రోజుతోనే ఎండ్ అయిపోతుందండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈరోజు వెళ్ళండి. సో నేను లేట్గా వెళ్ళటం వలన లేట్గానే మరి వీడియో పెట్టడం జరిగింది. సో అంటే మీకు ఏంటంటే ఇప్పుడు ఒకవేళ లేకపోయినా ఇలాంటి ట్రేడ్ ఫెయిర్లలో మనకి ఏమేమి ఉంటాయి అనేది ఒక అవగాహన వస్తుంది కదా ఈ వీడియో చూడడం ద్వారా. నెక్స్ట్ ఎప్పుడైనా సరే మీకు ఎక్కడైనా పెడుతున్నారని తెలిస్తే మీరు వెళ్ళటానికి వీలుగా ఉంటుందన్నమాట. సో వాళ్ళ బిజినెస్ని ఇక్కడ ప్రమోట్ చేసుకుంటున్నట్లు అనమాట. ఇక్కడ ఇలా చూడటం ద్వారా కొందరైనా సరే మళ్ళీ వాళ్ళ షాపుకి వెళ్ళటము అలాంటివి చేస్తారు కదండి, అదనమాట. సో మరెందుకు ఆలస్యం, చూసేసేయండి.
ఫుల్గా బట్టతలు అయిపోయింది సార్. ఎలా యూజ్ చేయాలి? నైట్ వాడుకున్న తర్వాత మంచిగా మసాజ్ చేసి తలసనం చేయాలి. నైట్ అంతా నైట్ రాసుకొని అలాంటి కంటిన్యూ 5 రోజులు అయిన తర్వాత వారానికి 2 సార్లు వాడండి సరిపోతుంది. ముందు ఎన్నిసార్లు వాడాలి? నైట్ వాడిన తర్వాత ఫస్ట్ 5 రోజులు కంటిన్యూగా వాడాలి. తర్వాత వారానికి 2 సార్లు. తర్వాత వారానికి 2 సార్లు. సార్ అది జెంట్స్ది ఇది లేడీస్ మీకు కావాలండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవా? సైడ్ ఎఫెక్ట్ మొత్తం అన్ని హెర్బల్స్ యూజ్ చేస్తాం. 108 యూజ్ చేయకూడదా? ఎవరిది వాళ్ళకి సపరేటా? ఏంటి వేరియేషన్? మేడం ఇప్పుడు అంతే ఈ పెద్ద బట్టలు ఉంది కదా, ఈ పెద్ద బట్టలు ఇది మీకు వాడండి. ఎందుకంటే లాంగ్ వస్తాయి చుట్టూ ఉంటే హెయిర్ ఫాల్ కూడా కనపడతాయి. సార్కి అంటే ఇది వాడండి, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతాయి, హెయిర్ గ్రోత్ షైనింగ్ కూడా వస్తాయి. ఇది అవునా? 2 వేరే వేరే అడుగుతున్నాను. ఇది దసరాలో పువ్వు ఉంది కదా వాళ్ళది, ఇది మీకు అదే మీకు సార్ సేమ్. ఇది 2 బాటిల్ సేమ్. కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. కాస్ట్ అంటే మేడం మనకి ఫోన్ చేస్తే దాని పైన ఎక్కువ.